హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి సంవత్సరం రైతు భరోసా పథకం 2024 సంబంధించి మనకు ఏదైతే రైతు బంధు స్థానంలోనైతే రైతు భరోసా పథకం 2024 సంబంధించి మనకు రాష్ట్ర వ్యాప్తంగానైతే పండగ వాతావరణం అయితే మనకైతే కనబడడం అయితే జరుగుతుంది. ఈరోజు చూసుకున్నట్టయితే మనకు తేదీ చూసుకోవచ్చు, 21వ తారీఖు 9వ నెల 2024 శనివారం ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. ఈరోజు మనకు రైతు భరోసా నిధులు 30 గుంటల వరకు అయితే విడుదల చేయనుంది ప్రభుత్వం వచ్చేసి. అయితే ఇక స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఇంకా మిగతా ఎవరైతే గల రైతు సోదరులు ఉన్నారో 1, 2, 3, 4, 6, 10, 15, 20 ఎకరాల వారికి కూడా దసరా అయితే మనకైతే అన్నదాతల ఖాతాలో డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేసేందుకైతే ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేస్తుంది. ఏదైతే రైతు బంధు ఏదైతే ఉందో రైతు భరోసాగానైతే మార్చి మనకు ప్రభుత్వం ఏదైతే ఉందో ఎకరాకు 7,500 రూపాయల చొప్పున 2 విడతల వారీగా 15,000ను ఇవ్వాల్సి ఉంది. 1.53 కోట్ల ఎకరాలకు రూపాయలు 11,475 కోట్లు వ్యాయామం అవుతుందని అయితే ఒక అంచనా అయితే వేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. రైతులకైతే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందన్నమాట. ఖచ్చితంగానైతే ఈ వీడియోనైతే మీ తోటి రైతులకైతే షేర్ చేసుకోండి. అయితే మనకి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, అమలు కోసం షరతులు. రైతు భరోసా అమలుకు 2 ప్రాథమిక షరతులు వివరించబడ్డాయి. మొదటిది, ఈ పథకం వ్యవసాయంలో చురుకుగా నియమైన ఉన్న రైతులకు మాత్రమే వర్తిస్తుంది. రెండవది, కౌలు రైతులు అర్హత పొందేందుకు భూ యజమానితో పూర్వ ఒప్పందాన్ని అయితే కలిగి ఉండాలి. అటువంటి ఒప్పందం లేనట్లయితే ప్రభుత్వం ఈ ఏర్పాటైన అద్దె గుర్తించదు. అందువల్ల కౌలు రైతులు కూడా ఈ ఏదైతే ఎకరాకు వచ్చేసి 12,000 రూపాయలు అయితే లభిస్తున్నారు. ప్రభుత్వం అయితే మనకు కౌలు రైతులకు వచ్చేసి కూడా ఈసారి ఏదైతే రైతు భరోసా పథకం ఉందో పెట్టుబడి సాయం అయితే అందజేయనున్నారు. కాబట్టి మీ ఎవరైతే యజమాని ఉన్నారో మీరైతే అన్నీ అయితే సిద్ధం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రైతు భరోసా పథకం ముహూర్తం దసరా రోజు పథకం అయితే ప్రారంభం. దసరా రోజే ఇదైతే మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా నచ్చే మనకైతే దసరా 12వ తారీఖు అక్టోబర్ 2024 12వ తారీఖు పండుగ వాతావరణం ప్రతి ఇంట్లో జరిగే ఏదైతే ఉందో దసరా పండుగ, ఆ రోజే రైతుకు తీపి కబురు అయితే లభిస్తుంది. ఆ రోజు పండుగ నేపథ్యంలో వచ్చేసి రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఫండ్స్ అయితే రిలీజ్ చేయనుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే రాత్రి 7 గంటల వరకు అయితే 12వ తారీఖు అక్టోబర్ 1, 2, 3, 4, 6, 10 ఎకరాల వరకు అయితే జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. మనకు 30 గుంటల వరకు అయితే నేడు అయితే పడుతున్నాయి డబ్బులు. ఆల్రెడీ కూడా చాలా మందికి అయితే పడ్డాయి. ఎవరైతే 10 గుంటలు, 15 గుంటలు, 30 గుంటలు ఎవరైతే తక్కువ గల భూమి రైతులు ఎవరైతే ఉన్నారో వీరికైతే డబ్బులు అయితే కొంచెం త్వరగానైతే ప్రభుత్వం అయితే డబ్బులు అయితే ఫండ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఎకరాకు 15,000 రూపాయల చొప్పున వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఖరీఫ్ రబీ సీజన్లో వచ్చేసి రైతులకు ఎకరాకు 7,500 రూపాయలు అయితే హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వం అయితే అన్నిటికైతే కట్టుబడి ఉందని అయితే మరోసారి అయితే చెప్పడం జరిగింది. ఈ వీడియో నచ్చేది ఉంటే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.